హలో హలో, ఎందుకు గ్యాస్ అంత మంట పెట్టావు? ఏమి అయింది అండి ఇప్పుడు? కాస్త ఆదా చేసుకొని వాడు. ఎందుకో తెలీదా? మన భారతదేశం కూడా మనకు షరతులు పెట్టారు గ్యాస్ పైన. ఏంటో తెలుసా? ముందు నెలలో 2 గ్యాసులు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండింది. చక్క ఆ 2 గ్యాసులతో మనము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. కేవలం నెలకు 1 గ్యాస్ మాత్రమే బుక్ చేయగలం. అది కూడా అదనంగా 60 రూపాయలు ఛార్జ్ ఎగస్ట్రా కూడా మన పైన భారం మోపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదా చేసుకొని వాడండి. మనకు కేవలం ఎంత అవసరం అవుతుందో ఎమర్జెన్సీగా అంతే యూజ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ పాత రోజులే మనకు కట్టెల పొయ్యి మీద చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వ విషయమే అనుకోకుండా మన కుటుంబ విషయం అనుకొని ప్రతి ఒక్కరూ ఆదా చేసుకోవడం నేర్చుకోండి. కొన్ని ఉదాహరణకు నేను టిప్స్ చెప్తాను, అవి పాటించండి. మనము పాత్రలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ మూత వేయడం మర్చిపోతాం. కానీ ఆ మూత వేయడం వల్ల తొందరగా మనకు గ్యాస్ అనేది ఆదా అవుతుంది. ఇలాంటి కొన్ని టిప్స్ మీరు పాటించి ప్రతి ఒక్కరూ ఆదా చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ ఖర్చులు కూడా తగ్గుతాయి అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ గుర్తించుకొని గ్యాస్ అందరూ ఆదా చేసుకొని వాడుకుంటారని మనస్ఫూర్తిగా ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.